విష్ణువు గాని, శివుడు గాని వేద సమ్మతమైన దేవుళ్ళు వాళ్ళంతా. మన వేదాలలో ఉన్నాయి వాళ్ళ పేర్లు. హ్మ్. సో, కేవలం పురాణాలలో మాత్రమే అంటే కష్టం గదా! మనకు వేద ప్రమాణం గూడా ఉంది అక్కడ. అవును. ఉపనిషత్తులలో గూడా ఈ తత్వాలున్నాయి. అలాంటప్పుడు నేను పరమాత్మని కేవలం ఇలాగే చూస్తాను అనడం మాత్రం అది సంకుచిత భావం అంటాను నేను. ఇంకోటి మన ధర్మంలో సృష్టి ఎలా జరిగిందో తెలిస్తే అప్పుడు మనకు అసలు శివుడెవరు, విష్ణువెవరో తెలుస్తుంది. ఇంకోటి ఒక బ్రాడర్ కాన్సెప్ట్‌లో ఒక సిద్ధాంతం చెప్తాను. ఇప్పుడు విష్ణువు అంటే ఒక్కరేనా అనే పదాన్ని నేను వాడతాను. విష్ణువు అంటే ఒకరు కాదండి మళ్ళీ. హ్మ్. విష్ణువు ఒక తత్వము. విష్ణు అంటే సాధారణంగా మనం ఇచ్చే నిర్వచనం సర్వవ్యాపి. సర్వవ్యాపి. ఇంకో మీనింగ్ గూడా ఉంది. హ్మ్. అన్ని రూపాలు ధరించగలిగేవాడు. హ్మ్. విష్ణు అంటే అన్ని రూపాల్ని ధరించేవాడు. అంటే ఏ రూపమైనా తను తీసుకోగలడు. తనే శివుడుగా కూడా మారగలడు. అందుకే మనం చతుర్వ్యూహం అంటాం. అంటే వాసుదేవ, సంకర్షణ, అనిరుద్ధ, ప్రద్యుమ్నుడు. ఈ 4 కూడా విష్ణు రూపాలే. దాంట్లో సంకర్షణుడు ఎవరో కాదండి శివుడు. అంతే కదా. సంకర్షణుడు శివుడు. అంటే విష్ణువే శివుడయ్యాడు. మళ్ళీ విష్ణు అంటే ఇదే కాదు. మళ్ళీ శివుడు అంటారు. శివుడు అనేది సర్వనామం అది. హ్మ్. శివుడు అంటే సర్వనామం. శుభాలని చేసేవాడు. అవును. యాక్చువల్ పదం ఏంటి? రుద్రుడు. యాక్చువల్ పదం ఏంది? మహాదేవుడు. మహాదేవుడు, ఇలాంటి పదాలు రుద్రుడు, వాడతారు. వృషభధ్వజుడు ఆ! ఇలా రకరకాల. సో, శివుడిలో గూడా 3 తత్వాలున్నాయి. అంటే ఏ రకంగానైతే విష్ణువులు నలుగురో శివుడిలో 3 రకాలున్నారు. హ్మ్. ఒకాయన సదాశివుడు, ఇంకో ఆయన మహేశ్వరుడు, మూడో ఆయన రుద్రుడు. అంటే ఒకడే శివుడు 3 రకాలుగా విశ్వంలో వ్యాపించున్నాడనమాట. సో, మీరు అడగొచ్చు ఇదేంటండి? నేనెప్పుడు వినలేదు. అంటే దీనికి ఆధారం మళ్ళీ శివపురాణమే. ఉపనిషత్తులు. ఉపనిషత్తుల్లో గూడా మనకు ఈ 3 పదాలు కనిపిస్తాయి.